ఈ వీడియో ఒక ఫ్యాక్ట్తో స్టార్ట్ చేస్తా. మన స్కిన్ కన్నా మన హెయిర్ త్వరగా ఏజ్ అయిపోతుంది. హెయిర్ అంటే స్కాల్ప్ అని అర్థం. ఇది మన బాడీలో బయాలజికలీ నార్మలే. కానీ వాట్ ఈజ్ నాట్ నార్మల్? 20స్లో ఎర్లీ 20స్లోనే స్టార్ట్ అవ్వడం. ఇది కానీ మీరు గమనించుకున్నారంటే మాత్రం సంథింగ్ అబ్నార్మల్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ. 25 సైన్స్ బ్యాక్ రీసెర్చ్తో వీడియో చేస్తున్నాను. సో వీడియో చూడండి, ఎందుకంటే కొత్త కాన్సెప్ట్స్ అన్ని బయటకు వస్తున్నాయి, కొత్త ప్రాబ్లమ్స్ బయటకు వస్తున్నాయి, కొత్త సొల్యూషన్స్ కూడా బయటకు వస్తున్నాయి. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాస్ అండ్ బుజ్జి. నేను మీ ప్రో రమణ. ఐ కెన్ అండర్స్టాండ్, మీ బాధ నాకు అర్థమవుతుంది. హెయిర్ గురించి ప్రతిదీ చెప్తా ఈరోజు వీడియోలో. అందుకే 4 సెక్షన్స్ని డివైడ్ చేసి. సెక్షన్ నెంబర్ 1, ట్రూత్ అబౌట్ యువర్ హెయిర్ ఆఫ్టర్ యువర్ 20s. ఎవరో చెప్పారు కదా అని చెప్పి చాలా యాంటీ-ఏజింగ్ సీరమ్స్ అన్ని మీరు మీ ఫేస్కి అప్లై చేసుకుంటారు, మంచిదే. కానీ మన స్కాల్ప్ని మనం ఇగ్నోర్ చేస్తాం. ఓన్లీ షాంపూతో సరిపెట్టారు. ఏజ్ అయ్యే కొద్దీ మన స్కిన్లో కొలాజన్ ఎలాగైతే డ్రాప్ అవుతుందో, మన స్కాల్ప్లో ఉండే కొలాజన్ కూడా డ్రాప్ అవుతుంది. కొన్ని ఫాలికల్స్కి మైక్రో బ్లడ్ ఫ్లో వెళ్ళడం ఆగిపోతుంది. అందుకే మనకి ఏజ్ అయ్యే కొద్దీ కొత్త హెయిర్ రావడం కొంచెం టైం పడుతుందన్నమాట. నెక్స్ట్ పాయింట్, అసలు ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, మీ స్కాల్ప్ హైడ్రేషన్ అనేది పోతే. హెయిర్ ఫాల్ అనేది ఒక సిమ్టమ్ మాత్రమే, కానీ అన్హెల్దీ స్కాల్ప్ ఈజ్ ఎ డిసీజ్. స్నానం చేస్తున్నప్పుడు, నిద్రపో లేచినప్పుడు మన చుట్టుపక్కల గానీ హెయిర్ గానీ గమనిస్తే, యువర్ స్కిన్ ఇన్ మాల్ న్యూట్రిషన్ సిన్స్ వీక్స్. పూర్ న్యూట్రిషన్ అండ్ హెయిర్ వల్ల మీ స్కాల్ప్కి మీ హెయిర్ని పట్టుకునే స్ట్రెంత్ అనేది పోద్దన్నమాట. ఇది ఎలా జరుగుతుందంటే, అక్కడే సెక్షన్ 2 మొదలవుతుంది. ఈ సెక్షన్లో ఇట్స్ టాక్ అబౌట్ యువర్ హార్మోనల్ యాక్టివిటీస్ అండ్ టెస్టోస్టిరాన్. మనకి 20 ఏజ్ క్రాస్ అయిన వెంటనే టెస్టోస్టిరాన్ చాలా అగ్రెసివ్గా వస్తూ ఉంటుంది. దానివల్ల DHT లెవెల్స్ పెరుగుతాయన్నమాట. DHT అంటే మీ హెయిర్ ఫాల్ కలపట్టుకుని ఒక ఎలిమెంట్. టెస్టోస్టిరాన్ DHT కింద ఎక్కువ కన్వర్ట్ అయితే మీ హెయిర్ ఫాలికల్స్ని త్వరగా షింకేజ్ చేసేస్తుంది. సో ఇదనేది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ అనమాట. ఒకేసారి సడన్గా అందరికి హెయిర్ ఫాల్ అయిపోదు. నెక్స్ట్ థింగ్ ఈజ్ స్ట్రెస్ అండ్ కార్టిసాల్ లెవెల్స్. అది మీ కెనే ప్రెషర్ అవ్వనివ్వండి, మీ హజల్ అవ్వనివ్వండి, మీ స్లీప్లెస్ నైట్స్ అవ్వనివ్వండి, ఎనీథింగ్. ఎక్కువ కార్టిసాల్ రిలీజ్ అవుతే, స్ట్రెస్ ఎక్కువైతే హెయిర్ ఫాల్ వస్తుంది. దట్ ఈస్ న్యాచురల్. అందుకే ప్రతి చిన్నదానికి స్ట్రెస్ అయిపోవద్దబ్బా. నెక్స్ట్, మీ హెయిర్ స్టైలింగ్ రొటీన్. బ్రో, నేను హెయిర్ డ్రై చేయను, ఇక్కడ వాక్స్ పెట్టను, అసలు నాకు హెయిర్ స్టైలింగే లేదు, నాకెందుకు ఇది వస్తుందంటే, తడి జుట్టుని కోమ్తో దువ్వి స్టైలింగ్ అవుతుంది. అంతేకాకుండా బ్లో డ్రై చేస్తున్నా, అడల్స్ వాడుతున్నా, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చాలు మీ హెయిర్ అనేది గ్రాడ్యువల్గా పోతూనే ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ చెప్పినా మీ హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుందో, ఎవరైతే మీ సిటీ వదిలేసి వేరే సిటీకి వెళ్తున్నారో చాలామంది గమనించుంటారు, బికాస్ ఆఫ్ ద వాటర్ చేంజ్. హార్డ్ వాటర్ ఈజ్ హార్ష్ ఆన్ యువర్ హెయిర్. మనం హార్డ్గా మంచి షవర్ తీసుకుంటాం, అది ఎక్కడి నుంచి వస్తుంది? గీజర్స్. అది నో, ఈ గీజర్స్లో గానీ ట్యాప్స్లో గానీ అడ్డమైన మినరల్స్ అన్నీ ఉంటాయన్నమాట. యువర్ హెయిర్ డజంట్ వాంట్. దీనివల్ల ఏమైతుందంటే, మన కంటికి కనిపించదు, కానీ ఒక ఇన్విజిబుల్ సిమెంట్ లేయర్ ఫామ్ అవుతుందన్నమాట మన హెయిర్ స్టాండ్స్ చుట్టూ. సో వాటర్ సాఫ్ట్నెస్ తీసుకొని నీట్గా కోల్డ్ వాటర్తో తలస్నానం చేసుకోండి. డోంట్ ఎట్ ఆల్ యూజ్ హాట్ వాటర్. మీ ఫుడ్ అయినా వాటర్ అయినా ఏదైనా సరే మన ఇంట్లోవి మనకి ఎక్కువ సెట్ అవుతాయి. ఎందుకంటే 20 years 25 years అక్కడ నుంచి పుట్టి పెరిగాం కాబట్టి ఒకేసారి షిఫ్ట్ కొడితే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. నౌ హియర్ కమ్స్ ద సెక్షన్ 3. ఇక్కడ మీకు ఫ్లెక్సిబుల్గా వర్కౌట్ అయ్యే ఒక హెయిర్ కేర్ రొటీన్ చెప్తా, దయచేసి వినండి. ఫస్ట్, స్కాల్ప్ టోనర్ కానీ ఎసెన్స్ కానీ తీసుకోవాలి. మీరు అడ్డమైన సల్ఫేట్ షాంపూస్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీ స్కాల్ప్ pH లెవెల్ అనేది దెబ్బతింటుంది. నౌ దాన్ని మీరు రీబ్యాలెన్స్ చేయాలి విత్ ది స్కాల్ప్ టోనర్. దీనివల్ల ప్రోడక్ట్ బిల్డప్ అనేది రిమూవ్ అండ్ మీ స్కాల్ప్కి ఇవి డీప్గా అబ్జర్వ్ అవుతాయి. నేనైతే బీ బ్లెండ్ నుంచి యూజ్ చేస్తానన్నమాట. నేను యూజ్ చేశా, బట్ మార్కెట్లో ఇంకా మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. ద ఆర్డినరీ గ్లైకాలిక్ 7% అని చెప్పి కొన్ని లిస్ట్ చేస్తా, ట్యాగ్ చేస్తా, కావాలంటే చెక్అవుట్ చేయండి మీరు. నెక్స్ట్ ఈజ్ అప్గ్రేడ్ టు సీరమ్స్, నాట్ ఆయిల్స్. నాకు తెలుసు, మన అమ్మమ్మ తాతయ్యలు నీట్గా అప్పటి నుంచి ఆయిల్ సప్లై చేసుకున్నారు కాబట్టి వాళ్ళ జుట్టు అంత స్ట్రాంగ్గా ఉంది, కుంకుడుకాయతో నీట్గా కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉందని. సైంటిఫికల్గా కూడా ఆలోచిస్తే దీస్ ఆర్ వెరీ స్లో. వాళ్ళకి రోజుకు ఒక వెంట్రుక రాలేదేమో, వాళ్ళకి సెట్ అయ్యేదేమో, కానీ మీకు రోజుకి 10 నుంచి 15 వెంట్రుకలు రాలుతూ ఉంటే మాత్రం ఈ ట్రెడిషనల్ వేస్ వర్కౌట్ అవనా? అవి మంచివే చెడ్డవే అనట్లేదు, కానీ నీ కండిషన్కి సెట్ అవుతుందో లేదో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. సో లైట్ వెయిట్ స్కాల్ప్ సిరమ్స్ ఉంటాయన్నమాట. కెఫిన్ కానీ, పెప్టైడ్స్ కానీ, నయాసినమైడ్ కానీ ఉన్నవి మీరు కానీ అప్లై చేసుకుంటే ఆయిల్స్ కన్నా చాలా బాగా యాక్ట్ చేస్తాయి. ఉన్న కొన్ని మినిమలిస్ట్లో కొన్ని సీరమ్స్ ఉన్నాయి, అలాగే ఇంకొన్ని మంచివన్నీ నేను ట్యాగ్ చేస్తున్నా, ఇక్కడ చూసేసేయండి. టిప్ నెంబర్ 3, మసాజ్ లైక్ ఏ ప్రో. మీరు తలస్నానం 10 minutes ముందు ఖచ్చితంగా మీ స్కాల్ప్ మొత్తాన్ని మంచిగా మసాజ్, మీ ఫింగర్స్తో కానీ లేదా స్కాల్ప్ మసాజర్తో కానీ, అది కూడా కావాలంటే లింక్ చేస్తున్నాను చూడండి. దీనివల్ల ఏమవుద్దంటే, తర్వాత మీరు తలస్నానం చేశారు కాబట్టి ఎసెన్స్ అనేది నీట్గా అబ్జర్వ్ అవుతుంది స్కాల్ప్లోకి. 4th టిప్, కొంచెం కాస్ట్లీ టిప్పే, బట్ ఫిల్టర్ వాటర్తో స్నానం చేయడానికి ట్రై చేయండి. బ్రోమెన్ అంత రిచ్ కాదు అంటే మాత్రం ఇట్ రియల్లీ డిపెండ్స్ ఆన్ యువర్ కండిషన్. సిటీ చేంజ్ అయిన తర్వాత మీరు కానీ అందులో ఉన్న డిఫరెన్స్ చూస్తే మాత్రం 30 రూపీస్కి మనకి నీట్గా బాటిల్స్ వస్తాయి కదా, నీట్గా వాడుతూనే. అండ్ దయచేసి స్లీప్ ఆన్ సాటిన్ సిల్క్ కవర్స్, శాండ్ పేపర్ల మీద పడుకోవద్దు.
నేను దేని గురించి మాట్లాడడం నాకు తెలుసు. చెప్పాలంటే మీ తలగడ ఉన్న కవర్స్ కాటన్కి రావు. మేక్ ష్యూర్ దే ఆర్ సాఫ్ట్ సాటిన్ ఆర్ సిల్క్ కవర్స్. నౌ ఇప్పుడు మీ హెయిర్ గ్రోత్ని ఎలా బూస్ట్ చేయాలో మాట్లాడతా. సెక్షన్ 4 ఇదే చాలా జాగ్రత్తగా వినండి. 3 minutes ఎవ్రీడే మార్నింగ్ 3 minutes ఇన్వర్టెడ్ వేలో మీ జుట్టు కిందకున్నట్టు హెడ్ కిందకున్నట్టు ఒక ఆసనం వేయాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫోటో వేస్తున్నారు. ఇలా మార్నింగ్ మీరు లేచిన వెంటనే ఒక 3 minutes ఇలా చేయండి. దీని బ్లడ్ ఫ్లో అనేది మొత్తం మీ హెయిర్కి వెళ్తుంది అనమాట బికాస్ ఆఫ్ ద గ్రావిటీ. దీన్నే ఫార్వర్డ్ బెండ్ యోగాస్ అంటారు. నెక్స్ట్ బయోటిన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి మీరు. మీట్, ఎగ్స్, ఎస్పెషల్లీ మీ గ్రీన్ రూట్స్, సాలడ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ తింటూ ఉండాలి. ఇంకొక ప్రో టిప్, స్పైరులిన్ అని చెప్పి దొరుకుతుంది బయట. నేను ట్రై చేశాను. ఒక 3 weeks దాకా మంచి రిజల్ట్స్ కనిపించాయి నాకు. జస్ట్ ఒక 1 month వరకు ఇవన్నీ నీట్గా చేంజ్ చేసి చూడండి. డిఫరెన్స్ మీకు ఎందుకు కనిపించదో అని అడగండి. నెక్స్ట్ హెల్మెట్స్. చాలామంది బైక్స్ యూజ్ చేస్తారు, రోజు యూజ్ చేస్తున్నారు బైక్స్ అనేవి. సో నాకు తెలుసు తప్పదు, కానీ ఛాన్స్ ఉన్నా మాత్రం హెల్మెట్ తీసేయండి. హెల్మెట్ పెట్టద్దు. స్కాల్ప్ ఫంగస్ అని ఉంటుందన్నమాట, అది చాలా పెరిగిపోద్ది బికాస్ ఆఫ్ దిస్ డాండ్రఫ్ ప్రాబ్లం అనమాట. ఫిక్స్ యూ స్లీప్ ఫస్ట్. హెల్దీ స్కాల్ప్ ఎప్పుడు వస్తుందంటే హెల్దీ స్లీప్ ఉన్నప్పుడే. చెప్తున్నా కదా వస్తాయి. తర్వాత తక్కువ పడుకుంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగితే కార్టిజాల్ పెరిగితే జుట్టు అయితే 4 sections అయిపోయాయి. దీస్ ఆర్ ద ఓన్లీ థింగ్స్ దట్ రియలీ మ్యాటర్స్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ గుడ్ హెల్తీ హెయిర్. స్టెప్ ఇప్పటికే చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. బ్రో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి వీక్లీ అంటే మాత్రం డిపెండ్స్ ఆన్ యువర్ స్కాల్ప్ టైప్. నాది ఆయిలీ స్కాల్ప్, వీక్లీ 3 times పక్కా చేయాలి. లేకపోతే మొత్తం అంతా ఆయిల్ పడుతూ ఉంటుంది, నాకు జిడ్డు నాకు తెలిసిపోద్ది ఈజీగా. నా డ్రై స్కాల్ప్ ఉందనుకోండి, అంటే మీరు మీ హెయిర్ చాలా పొడిగా ఉంటుంది, ఫ్లాట్, దెన్ యూ డోంట్ హ్యావ్ టు డూ ఎవ్రీడే. వీక్లీ ఒక్కసారి చేస్తే సరిపోద్ది ఆయిలీ స్కాల్ప్ ఎవరికైతే ఉందో. బట్ మీరు మాత్రం 3 times అయితే చేయాలి. ప్రతిరోజు ఎవ్వరు చేయొద్దు ప్లీజ్. అబ్బాయిలు అమ్మాయిలు ఒక్కటైతే నిజం, ఒకేసారి మొత్తం హెయిర్ పోదు, కానీ దాన్ని మీరు పట్టించుకోకపోతే మాత్రం ఇట్స్ ఇన్ఎవిటబుల్. కళ్ళ ముందే ప్రతిదీ చేజారిపోద్ది, ట్రస్ట్ మీ. అందుకే నేను ఈ వీడియోలో ఏ పిచ్చి టిప్స్ ఏం చెప్పలేదు. ఏవైతే మ్యాటర్ అవుతాయో, ఏవైతే వర్క్ అవుతాయో అవే చెప్తున్నాను. ఏవి స్పాన్సర్డ్ కూడా పెట్టట్లేదు, జస్ట్ బికాజ్ ఐ కేర్ ఫర్ యువర్ హెయిర్. అండ్ ఐ నో మగాళ్ళకి హెయిర్ అనేది ఎంతో కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుందని చెప్పి. ఆ హెయిర్ లేకపోతే మనం బయట వాళ్ళని అసలు ఫేస్ చేయలేమన్నమాట. యూ అగ్రీ విత్ దాట్? మీరు కానీ దానికి అగ్రీ చేస్తే లైక్ చేయండి. అండ్ ఆల్సో ఏమైనా నేర్చుకుంటే ఈరోజు వీడియో ద్వారా డెఫినెట్గా లైక్ చేయడం మాత్రం మర్చిపోతే కామెంట్ చేయండి. చెప్పాలంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ నాకు కింద కామెంట్ సెక్షన్లో దొరికిందనమాట, అందుకే వీడియో చేశాను. డూ కామెంట్, DM me on Instagram as well at Boss and Bujji Official, link in the description. And మా Boss and Bujji ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి for more awesome content like this. And see you